హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి సండే అన్నమాట. వర్షం పడుతుంది మాకు 4 రోజుల నుంచి. ఎండ అసలు దంచి కొడుతుంది. కొంచెం న్యాచురల్గా ఉన్నాను, ఇగ్నోర్ చేయండి. అనుకోకుండా వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇప్పటిదాకా ఎండ ఒక రేంజ్లో ఉంది. ఒక్కసారిగా పెద్ద ఉరుము వచ్చింది. ఠక్, ఇలా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఐ థింక్ ఆ క్లౌడ్స్ అనుకుంటాను, ఉరుముతో వచ్చేసింది. మొత్తం వర్షం బాగా స్టార్ట్ అయింది. మచ్ నీడెడ్ అని చెప్పాలి. మేము తెలుసా కార్ కవర్ తీసేసి ఇప్పుడే వచ్చారు మహేష్. ఎందుకు అంటే కార్ క్లీన్ అయిపోతుంది కనుక న్యాచురల్ వాటర్తో. మెరుపు వచ్చినప్పుడు తీయకూడదు అంటారు కదా, అందుకే తీయలేదు. ఇప్పుడే ఆ క్లౌడ్ నుంచి మెరుపు వచ్చింది, ఉరుము వచ్చింది. అంతా చేసింది ఇదే ఈ క్లౌడే. వినిపించింది అనుకుంటున్నా, కొంచెం అరిచింది. ఏమన్నా ఉరుముతుందా అసలు? కెమెరా పెట్టింగ్ కాలే, ఆగిపోతుంది. వచ్చే వచ్చే నల్ల మక్కుల్లారా, గిచ్చే గిచ్చే పిల్ల కన్నుల్లారా, కళ్ళలోన కమ్ముతున్న ఆశలు ఎన్నో మాకున్నాయి, గుండెలోన బాధలెన్నో మాకున్నాయి. తీరుస్తారా బాధ, తీరుస్తారా గాలివాన లాలి పాడేస్తారా? అస్సలు వర్షాకాలం అన్న ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది బాగా. ఒక వారం రోజుల తర్వాత, వారం రోజులు కూడా కాదు, 15-20 రోజుల తర్వాత. అబ్బబ్బబ్బబ్బా, జడి వాన. ఓ మై గుడ్నెస్. ఏ రండి బయటికి మహేష్, ఎంత బాగుందో తెలుసా? నాకు వర్షంని ఎలా క్యాప్చర్ చేయాలో అర్థం కావట్లేదు, అంత బాగా పడుతుంది. చాలా మంది గణేష్ విగ్రహాలను తీసుకెళ్తున్నారు నిమజ్జనంకి. ఇప్పటిదాకా జై జయ గణేష అన్న నినాదాలు అయితే వినిపించాయి. అదిగోండి, అక్కడ చాలా మంది వెళ్తున్నారు. ఊర్ల నుంచి వెళ్ళే వాళ్ళు ఇదిగోండి స్వామివారిని పట్టక కప్పి తీసుకెళ్తున్నారు. బాగా పడుతుంది ఈరోజు. యాక్చువల్గా వినాయక చవితి రోజు పడలేదు, బట్ వినాయక చవితి నిమజ్జనం రోజు పడుతుంది. చాలా చాలా బాగుంది క్లైమేట్. అంట ఎండ ఎలా వచ్చేసిందో, ఏమీ అసలు వర్షమే పడినట్టుగా. హలో, అసలు వర్షం పడినట్టుగానే లేదు కదా, అంతా మొత్తం ఎండ వచ్చేసింది. అండ్ ఎండిపోను కూడా ఎండిపోయింది. చెప్పాను కదా 2 days నుంచి ఫుల్ ఎండగా ఉంది అని. ఇప్పుడు వచ్చేసి చీరాల వెళ్తున్నాం. వీకెండ్ రెగ్యులర్గా ఉండే కొన్ని పనులు ఉంటాయి కదా, అఫ్కోర్స్ రెగ్యులర్గా చేయాలి అని ఏం లేని, బట్ కొన్ని పనులు ఉంటాయి కదా, సో ఆ పనులు చూసుకోవడానికి అయితే వెళ్తున్నాం. నర్సరీ దగ్గరికి అయితే వచ్చేసాము. కొంచెం గార్డెన్ పని ఉంది, సో ఇసుక తీసుకొని వెళ్దాం. నర్సరీ దగ్గర డీటెయిల్స్ అని కనుక్కుంటున్నాను అనమాట. యాక్చువల్లీ క్లోజ్ చేసి ఉంది, సో ఓపెన్ చేస్తారా, ఎప్పుడు, మళ్ళీ ఎప్పుడు వచ్చి తీసుకోవాలి, అండ్ ఎంత, ఏమేమి కలుపుతారు, ఇలా క్వశ్చన్స్ అన్నీ అడిగేసేసి వెళ్ళిపోయాము. మళ్ళీ ఇంకొక నర్సరీకి వెళ్ళాము అనమాట. జస్ట్ ఒక 5 minutes డిస్టెన్స్లో ఇంకొక నర్సరీ, స్వాగత్ నర్సరీ గార్డెన్ అంట. సో ఇక్కడ అడుగుదాం.
నర్సరీ మొత్తంలో నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటి అన్నదైతే చూపిస్తాను. ఈ మొక్కలు కాదు, మొక్కలు రోజెస్ అన్నీ ఉన్నాయి, బట్ ఈ మొక్కలు కాదు, ఏంటి అన్నది చూపిస్తా. చూసారా ఎంత బాగుందో అసలు ఇది. సో దబ్బకాయ ఎంత క్యూట్ ఉందో చూడండి అసలు, ఇంత పెద్దది. సో దబ్బకాయ అనేది ఎవరికైనా తెలియదేమో, నాకు తెలియదు, బట్ మాకు మాత్రం బాగా తెలుసు, ఎందుకంటే మా ఇంట్లో ఉండేది. ఇది వచ్చేసి ఊరగాయ అనమాట. మనకి నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకుంటారో అలాగా. సూపర్ ఉంది కదా. అక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, నైస్. సో చిన్నప్పుడు మెమరీస్ అయితే నాకు బాగా గుర్తొస్తున్నాయి దబ్బకాయని చూస్తే. సో మా ఇంట్లో అయితే చెట్టు భలేగా ఉండేది, విరగ కాసేవి అంట. నాకు పుట్ట పొంగలి అప్పుడు. సో దానికి స్పెషల్గా క్యాప్చర్ కూడా చేసుకున్నాము, అంటే ఒక ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫోటో కూడా తీయించుకున్నాము. అంత బాగా వస్తాయి అనమాట. దబ్బకాయ పులిహార కానీ, దబ్బకాయ పచ్చడి కానీ చాలా చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇటు సైడ్ అంటే కొంచెం ప్రకాశం, గుంటూరు, విజయవాడ ఇలాంటి ఏరియాస్లో ఉన్న వాళ్ళకైతే దబ్బకాయ పచ్చడి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అండ్ నాకు ఎక్స్ప్లిసిట్గా చాలా బాగా తెలుసు, ఎందుకంటే మా ఇంట్లో చెట్టు ఉండేది. ఇది పండితే భలే ఉంటుంది తెలుసా రంగు. సో నైస్. ఎప్పుడు కూడా నేను చూస్తూ వెళ్ళేదాన్ని అనమాట. అక్కడ ఇంకొక చెట్టు ఉంది, రోడ్డు పైకి కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినప్పుడు చూస్తూ ఉండేదాన్ని, బట్ ఆగి ఎప్పుడు తీసుకోవడానికి కుదరలేదు. ఫైనలీ మూమెంట్ హ్యాస్ కమ్. ఇది వచ్చేసి అల్టిమేట్ అసలు చూడండి. అండ్ ఇవి జంటకాయలు ఉన్నాయి. ఓ మై గాడ్, ఎప్పుడైనా అసలు ఇంత పంట చూసారా? ఈజీగా ఒక 2-3 కేజీలు ఉంటుందేమో. ఇదే కాదు, ఎన్ని పిందెలు ఉన్నాయో తెలుసా. ఎప్పుడు కూడా అట్రాక్ట్ అయిపోతాను, రోడ్ పైన వెళ్ళేటప్పుడు చూస్తాను ఎక్స్ప్లిసిట్గా ఈ ఏరియాని మాత్రం. చెప్పాను కదా, పర్సనల్లీ దబ్బ చెట్టుతో నాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. అసలుకి చెట్లు అంటే బాగా ఇష్టం. అండ్ అది కాక ఇలా కాపుతో ఉన్న చెట్లను చూడడానికి ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. సో అండ్ అదే కాకుండా దబ్బ చెట్టు అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలైందో చూసి అవన్నీ కలబోసి నాలో ఒక ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ చేశాయి. నా వాయిస్ని డైరెక్ట్గా పెట్టేశాను. సో మీకే అర్థమవుతుంది కదా ఎంత హ్యాపీగా అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాను అని చెప్పి ఆ టైంలో. అసలు చూడండి సూపర్ ఉన్నాయి కదా. అక్కడ ఇక్కడ అదిరిపోయింది, అమేజింగ్. అసలుకి మట్టి కోసం వచ్చాము కదా, ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్పారు అండ్ ఏవి మిక్స్ చేయరు అంట. సో మాకు లాస్ట్దే బెటర్ అనిపించింది. సో వెళ్ళేటప్పుడు తీసుకోవాలి అని. నాకు వచ్చేసి ఒక పని ఉంది, సో అక్కడికి వెళ్తున్నాం. మహేష్ ఆల్రెడీ మోర్కి వెళ్ళిపోయారు. సో నేను ఇక్కడ పని చేసేసుకొని మోర్కి వెళ్ళిపోతాను. సో నేను వచ్చిన పని అయితే అయిపోయింది. అంటే సీడ్స్ అండ్ ఇంకా గార్డెన్కి సంబంధించినవి కొన్ని ఉంటే అది తీసుకోవడానికి వచ్చాను. అండ్ నేను కూడా ఇంకా మోర్కి వచ్చేసాను. ఎన్ని రోజులైందో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి కావాల్సినవన్నీ చూసుకొని, నార్మల్ గ్రాసరీ మార్కెట్స్ ఉంటాయి కదా, మనకి గ్రాసరీ స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళినప్పుడు మనకి గుర్తుపెట్టుకొని వెళ్ళినవి మాత్రమే మనం తెచ్చుకోగలం. అదే ఇట్లా షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళాము అనుకో, హ్యాపీగా మనకి గుర్తులేనిది కూడా తీసుకోవాలి అనిపిస్తుంది. రాక వచ్చాను కదా, ఒక 2-3 బిస్కెట్ ప్యాకెట్లు అయితే వేసాను. అంటే ఎక్కువ షుగర్స్ తినడం లేదు, ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఇప్పటికే వెయిట్ గెయిన్ అయిపోతున్నాము. ఇంకా ఆ షుగర్స్ ఫ్యాట్స్ అన్నీ తింటే ఇంకా అసలు మామూలుగా ఉండదు అని చెప్పి అవి ఏమీ ఎక్కువ తీసుకోకుండా జస్ట్ 2 ప్యాకెట్స్తో అయితే కంప్లీట్ చేసేసాను. 15 రూపీస్ కవర్ అంట, మర్చిపోయాము అసలు కవర్ తీసుకువెళ్ళాలి అని. అండ్ కార్లో కూడా పెట్టేసుకోవాలి అని అయితే చాలా రోజులు అయింది గుర్తుపెట్టుకొని. సో ఎందుకులే 15 రూపీస్ అని చెప్పేసి లైట్ తీసుకొని కార్ వేసుకొని వచ్చేసాము. అంతే కదా, 15 రూపీస్ వేస్ట్. ఏదో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, బాంబులు అయితే కాలుస్తున్నారు.
సండే కదా, ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అయితే క్లోజ్ చేశారు. ఏవో చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి, అదర్వైజ్ ఎంత రష్గా ఉండేదో. అండ్ ఇది వచ్చేసి సంగం థియేటర్. ఇప్పుడు ఏసీ చేసేసారు, ఇంతకుముందు ఏసీది కాదు, ఇప్పుడు అన్ని థియేటర్స్ ఏసీవే మా ఊర్లో అయితే. ఇసుక బస్తా కావాలి అండి, 150ది. దాంట్లో ఏమేమి కలుపుతారండి? వరి పొట్టు. వరి పొట్టు ఈ మధ్య కొత్తగా కలుపుతున్నారా? అంటే ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు పశువులేరు ఒక్కటే అని చెప్పారు. అదే అండి, బియ్యం పైన ఉంటుంది, అది వడ్ల గింజది కాదా? ఓకే ఓకే, సరే సరే. అమ్మయ్య, ఫైనల్లీ ఇసుక అయితే తీసేసుకుంటున్నాము. ఒక దగ్గర అయితే 200 చెప్పారు, అండ్ ఇది ఆల్రెడీ నేను తీసుకున్న దగ్గరనే, అందుకని చెప్పేసి ఇంకా 150కి అయితే తీసుకుంటా. అండ్ రోల్స్ నేను అది మ్యాచింగ్ 150 రూపీస్ అనమాట ఈ మట్టి బస్తా అయితే. 50 kgs అని చెప్తారు కానీ బట్ నేను వెయిట్ చేసినప్పుడు 35 kgs వచ్చింది. బట్ ఇంకేమీ చేయలేము కదా. అండ్ ఇక్కడ పాట్సే కాకుండా ఇంకా ఏదో మట్టి రాయ, సిమెంట్ రాయి ఉంటుంది కదా, అది చేస్తున్నారు. 18 రూపీస్ అంటే ఒక్కొక్క రాయ. మహేష్ చూసి చెప్తున్నారు కొంచెం కాస్ట్లీయే అని. ఇంకా వాళ్ళు కార్లో పెట్టేశారు అనమాట. అండ్ ఇక్కడ పిల్లోస్ ఇంకా వేరే అన్నీ కొనుక్కొని వచ్చాంలేండి, అప్పుడంతా వీడియో అయితే తీయలేదు. ఇప్పుడే వచ్చాము, వర్షం ఒక రేంజ్లో పడుతుంది. జస్ట్ అలా లోపలికి వచ్చాము, ఇలాగ పడ్డం స్టార్ట్ అయ్యింది. ఒక రేంజ్లో పడుతుందిలేండి, ఈ రోజు అంతా ఉండేటట్టుగా ఉంది. నేను అన్నాను కదా ఫోర్కాస్ట్ ప్రకారం అయితే మేము బయటకు వెళ్ళినప్పుడు కూడా పడాలి, బట్ ఆ 2.5 hours అయితే పడలేదు. గుడ్. నాకు తెలిసి మీకు వర్షం సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నా. పోరింగ్ రెయిన్ ఇవాళ రేపు ఇలానే ఉంటుంది అనుకుంటా, అంటే అప్పుడప్పుడు పడతాయి వర్షం ఫోర్కాస్ట్ ప్రకారం. ఇలాంటప్పుడు నాకు అనిపిస్తుంది ఫొటోస్కి నైట్ మోడ్ ఉన్నట్టుగా వీడియోకి కూడా నైట్ మోడ్ ఉండాలి, అప్పుడే చక్కగా అన్నీ మంచిగా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి. ఇక్కడ అఫ్కోర్స్ హై ఎండ్ మొబైల్స్లో ఉంటాయి, బట్ అన్ని మొబైల్స్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది. తెలుసా, వర్షం సౌండ్ వింటూ ఉంటే మనకి ఉన్న ప్రెషర్, స్ట్రెస్ కానీ చాలా తగ్గిద్ది అంటారు. అండ్ స్లీపింగ్ మ్యూజిక్గా, మంచి స్లీపింగ్ మ్యూజిక్గా అయితే కూడా పనికొస్తుంది అంట. ఒక్కసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నేను చాలాసార్లు విన్నాను, నాకు బాగా వర్కౌట్ అయింది అనిపించింది. అందరూ ఇప్పుడు ట్రాక్టర్లో వెళ్ళారు కదా, సో వాళ్ళు నాకు తెలిసి వినాయక నిమజ్జనంకి వెళ్ళిన వాళ్ళు చాలామంది వెళ్ళారు ఇందాకనే. అబ్బా, ఏమన్నా పడుతుంది అసలు, బోరింగ్. అసలు వర్షం పడిందా అన్నట్టుగా అయిపోయి క్లౌడ్స్ అన్నీ కూడా మాయమైపోయి చంద్రుడు కూడా వచ్చేసాడు. అసలు సడన్ చేంజెస్ అయిపోతున్నాయి, ఏంటో ఈ క్లైమేట్ అనిపిస్తుంది. సో వీకెండ్ అయితే అలాగే గడిచింది. సో ఇంతటితో అయితే ఈ వీడియో ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిస్టర్ అగైన్, టాటా.